హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏకే ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త ప్రాజెక్ట్‌ని అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇది సెమీ కమర్షియల్ హౌస్ అండి. పక్కా రన్నింగ్ రోడ్ ఉంటుంది. మంచి కమర్షియల్ హౌస్ అండి. మనకి ఇది 167 స్క్వేర్ యార్డ్స్‌లో ఉంటుందండి. ఇంటికి సంబంధించిన మనం ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. బిఫోర్ దట్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ అయితే తెలియజేయండి. ఫ్రెండ్స్, మనకిది 167 స్క్వేర్ యార్డ్స్‌లో ఉంటుందండి. ఇది నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ ఇది. మనకి డైమెన్షన్ వచ్చేసి 30/50 సైజులో ఉంటుందండి. 30/50 సైజులో ఉంటుంది. రెండు వైపులా మనకి 30 ఫీట్ల రోడ్ ఉంటుందండి. నార్త్ సైడ్ 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. వెస్ట్ సైడ్ 30 ఫీట్ల రోడ్ ఉంటుందండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక బిగ్ సైజ్ షెటర్‌తో పాటు ఒక 1 బీహెచ్‌కే ఇచ్చారు. అలాగే దీనికి మనకి కార్ పార్కింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుందండి. మనం చూస్తున్నది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. ఇక్కడ మనం ఈజీగా ఒక 2 కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చండి. మనకి ఇంటికి సంబంధించి అన్ని పనులు కంప్లీట్ అయ్యాయండి. కేవలం ఫ్లోరింగ్ అండ్ పెయింటింగ్ మాత్రమే పెండింగ్‌లో ఉందండి. ఎలక్ట్రిసిటీ కూడా పెండింగ్‌లో ఉందండి. ఈ 3 తప్ప మిగిలిన పనులన్నీ కంప్లీట్ అయ్యాయండి. మనకి నార్త్ ఫేసింగ్‌లో కూడా గేట్ ఉంటుందండి. ఇక్కడ మనకి బైక్‌లైతే పార్క్ చేసుకోవచ్చండి. ఈజీగా ఒక 5, 6 బైక్‌లైతే పార్క్ చేసుకోవచ్చండి. మనకి వెస్ట్ ఫేసింగ్‌లో మెయిన్ ఎంట్రన్స్‌లో ఒక 1 బీహెచ్‌కే పోర్షన్ ఉంటుందండి. మనం చూస్తున్నది ఇప్పుడు 1 బీహెచ్‌కే పోర్షన్ అండి. ఇదంతా హాల్ అండి. మనకి ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ ఫినిషింగ్‌లో ఉంటుందండి. మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇంటికి మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. ఫుల్ ఎల్ఆర్ఎస్ విత్ G+1 పర్మిషన్ కూడా. ఇది కిచెన్. దీని పక్కనే మనకి కామన్ టాయిలెట్ ఇవ్వడం జరిగిందండి. అలాగే దీన్ని ఆనుకొని మనకి బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది బెడ్రూమ్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక షెటర్‌తో పాటు సింగిల్ బెడ్రూమ్ ఉంటుందండి. టోటల్ రెంట్స్ వచ్చేసి 20,000 వరకు వస్తాయండి. ఓనర్ పోర్షన్ కాకుండానే మనకి 20,000 వరకు అయితే రెంట్స్ వస్తాయండి. ఓనర్ పోర్షన్‌తో కలుపుకొని 30,000 వరకైతే రెంట్ వస్తాయండి. 30,000 వరకే రెంట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మనకి స్టేర్స్ పక్కన ఎక్స్ట్రా వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూద్దామండి. ఫస్ట్ ఫ్లోర్‌లో మనకి 3 బీహెచ్‌కే ఉంటుంది. ఇదంతా మన క్యారిడార్ అండి. ఇక్కడ ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి. కార్నర్ బిట్ కాబట్టి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. అలాగే ముందు సెట్ బ్యాక్ క్యారిడార్ చాలా పెద్దగా వదిలారు కాబట్టి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. మనం చూస్తున్నది మెయిన్ ఎంట్రన్స్ అండి. మహారాజా స్టైల్‌లో మెయిన్ ఎంట్రన్స్‌లో ఉంది. ఇండియన్ టేక్ వుడ్‌లో ఉంటుందండి మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మనం చూస్తున్నది హాల్ అండి. మన ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు ఇక్కడ. మనం చూస్తున్నదంతా హాల్ అండి. చాలా స్పేసియస్‌గా ఉందండి హాలు. ఎలాంటి హైడ్రా ఎఫెక్ట్ లేదండి. క్లియర్ టైటిల్ అండి. రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి. మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. మంచి రన్నింగ్ రోడ్‌లో ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తున్నది కామన్ టాయిలెట్ అండి ఇది. ఇది కామన్ టాయిలెట్. ఇంటికి 2 మాస్టర్ బెడ్రూమ్స్ ఉంటాయండి. ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ టాయిలెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది అటాచ్డ్ టాయిలెట్ అండి. ఇంటి పక్కా వాస్తు ఉంటుంది. 100% వాస్తు ప్రకారం కట్టడం జరిగిందండి. వెంటిలేషన్‌కి మాత్రం ఎలాంటి డోకా లేదండి. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది మనకి. మంచి కమర్షియల్ ప్రాపర్టీ అండి. ఏ బిజినెస్ అయినా ఈజీగా రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్స్ మట్టుకు చాలా స్పేసియస్‌గా ఉన్నాయండి. ఇప్పుడు ఇదంతా మన చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. దీనికి కూడా పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది మనకి. మనకిది చాలా ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుందండి. ఫుల్ పబ్లిక్ ఏరియాలో ఉంటుంది. చాలా ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుందిది. ఇక్కడ మనకి వాషింగ్ మెషిన్ పాయింట్ ఇచ్చారండి. ఇప్పుడు మనం చూ ఇప్పుడు మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి కూడా అటాచ్డ్ టాయిలెట్ ఇవ్వడం జరిగిందండి. ఇది అటాచ్డ్ టాయిలెట్ ఇది. ఇల్లు డైమెన్షన్ వచ్చేసి 30/50 అండి. 30/50 సైజులో ఉంటుంది. రెండు వైపులా మనకి 30 ఫీట్ల రోడ్లయితే ఉంటాయండి. మనం చూస్తున్నది పూజా గది అండి. ఇది పూజా గది. దీంతో పాటు పక్కన కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. కిచెన్ టోటల్ గ్రానైట్ ఫినిషింగ్‌లో ఉంటుందండి. ఇక్కడ మనకి యుటిలిటీ ఏరియా ఇవ్వడం జరిగిందండి. ఇదంతా యుటిలిటీ ఏరియా. మనకి ఇల్లు క్లియర్ టైటిల్ అండి. రెండు వైపులా 30 ఫీట్ రోడ్లు ఉంటాయి. 30/50 డైమెన్షన్‌లో ఉంటుంది. నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అండి. 167 గజాల్లో ఉంటుంది. 167 స్క్వేర్ యార్డ్స్‌లో ఉంటుంది. మరొకసారి చూసుకోవచ్చండి. చాలా మంచి ఏరియాలో ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్స్ట్రా యుటిలిటీ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి.
మనకి సీసీ రోడ్ ఉంటాయండి. 2 వైపులా సీసీ రోడ్స్ ఉంటాయి. ఇక లొకేషన్ విషయానికొస్తే ఫ్రెండ్స్ ఇది మనకి బోడుప్పల్లో లొకేట్ అయిందండి. బోడుప్పల్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరలో ఉంటుంది. బోడుప్పల్లో లొకేట్ అయిందండి. మంచి రన్నింగ్ రోడ్‌లో ఉంటుంది. బోడుప్పల్ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి అయితే 500-600 మీటర్స్‌లో ఉంటుందండి. అంబేద్కర్ స్టాచ్యూ వచ్చేసి 500-600 ఇక ఉప్పల్ మెట్రో వచ్చేసి 5 కిలోమీటర్స్‌లో ఉంటుందండి. 5 కిలోమీటర్‌లో మనం ఉప్పల్ మెట్రోకైతే చేరుకోవచ్చండి. ఇక చెర్లపల్లి రైల్వే టెర్మినల్ వచ్చేసి 3½ కిలోమీటర్‌లో ఉంటుందండి. 3, 3½ కిలోమీటర్‌లో చెర్లపల్లి రైల్వే టెర్మినల్‌కైతే చేరుకోవచ్చండి. ఇక ప్రైజింగ్ విషయానికొస్తే ఫ్రెండ్స్ మనకి 1,85,00,000 చెప్తున్నారండి. 1.85 సీఆర్ చెప్తున్నారు. రేట్ ఇంకా తగ్గిస్తారండి. ఫైనల్ రేట్ కాదు. ఎవరికైనా ఈ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ నచ్చితే స్క్రీన్‌పై కనిపిస్తున్న నెంబర్‌కైతే కాల్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్‌లో మా వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి. అందరూ జాయిన్ అవ్వండి. తద్వారా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు పొందవచ్చు. అలాగే మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే చిన్న లైక్ చేసి మీ సపోర్ట్ తెలియజేయండి. థాంక్ యూ సో మచ్ అండి.